హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మైలింగ్ రాజీస్ కిచెన్. ఈరోజు మనం బడీలు పెట్టుకుంటున్నామండి. ఇవి బడీలు అంటారండి. ఇవి ఏమంటే పెసరపప్పు, శనగపప్పు ఒక్కొక్క గ్లాస్ తీసుకొని నానేసుకోవాలి. ఒక 2 గంటలు నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అల్లము, కొంచెం పసుపు, ఉప్పు వేసి గ్రైండ్ చేసిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కలిపి ఇట్లా ఎండలో పెట్టాలి. ఒక ప్లేట్కు నూనె రాసేసి ఇట్లా చిన్నగా పెడితే ఇవి ఎండిన తర్వాత మనము గోకరకాయలు కానీ, వంకాయలు కానీ, టమాటాలు కానీ, ఉల్లిగడ్డల కూరలు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది న్యూట్రిషన్ ఫుడ్ కూడా కదా. మనకు పప్పులు అంటే కార్బోహైడ్రేట్ ఇవన్నీ వస్తాయి మనకు కనుక. మనము ఇది సంవత్సరానికి ఎండ బాగుంటుంది కదా. ఎండాకాలంలో పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతూ వస్తుంది. ఒకసారి మీరు చేసి ప్రయత్నం చేసి చూడండి, బాగుంటాయి.